మైపాల్ యాదవ్ బట్టలు ఇప్పనికే ఇంటర్వ్యూ. అట్లా అనవద్దు నువ్వు. నేను ఇట్లనే అంటా. ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడతాను మాట్లాడాలి. సరే ఓపెన్ గానే మాట్లాడుకున్నాం. సరే మీ భాషలో పరిభాషలో మీరు యువతలలో బట్టలు ఇప్తాము బట్టలు ఇప్పాలి అని అన్నప్పుడు ఏం కాదు, కానీ మీ వరకు వచ్చినప్పుడు నొప్పిలేస్తుంది కదా. నేను ఎప్పుడేమన్నా ఎవరన్నా ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు గతంలో విషయం చెప్పే ప్రయత్నం నువ్వు ఒక ఉద్యమకారుడు లెక్క నేను ఏదైనా మాట్లాడితే దాని మీద ఏ సందర్భంలో మాట్లాడినో నాకు చూపించు, దానికి క్లారిఫికేషన్ ఇస్తా. నేను ఒక జర్నలిస్ట్ లెక్క మాట్లాడినప్పుడు మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు మీరు ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడలేదు కదా. ఏదైనా ఉంటే నేను ఏ సందర్భంలో మాట్లాడినో చెప్తా. ఇంట్రడక్షన్ లో మాత్రం నేను ఎట్లా మాట్లాడలే. ఇంట్రడక్షన్ లో మాట్లాడరు కానీ ఇంటర్వ్యూలో మాట్లాడతారు. విషయం చెప్పు క్రాంతి. విషయం ఏమున్నది అడుగుతున్నా నేను. జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ నా ముందు కూర్చొని నాన్నే బట్టలు ఇప్పుతా అంటే అట్లా అనకూడదు. చెప్పు, ఓపెన్ గా మాట్లాడతా. కుల్లం అడుగు, ఏదన్నా అడుగు. కోపం వస్తుందా? నాకేం కోపం రావట్లేదు, నేను విషయం చెప్తాను. రైట్, ఓకే, సరే సబ్జెక్ట్ లోకి పోదాం. ఒక డాక్టర్ అంటే ఒక డాక్టరేట్, ఒక ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తి చేసేటటువంటి పనులే మైపాల్ యాదవ్ చేస్తుండా? అంతకంటే ఎక్కువనే చేస్తున్నా. ఏమైంది ఇప్పుడు? పనులు అడుగుతున్నా నేను. చేస్తున్నా, మంచి పనులే చేస్తున్నా. సమాజానికి పనికొచ్చే పనులే. సమాజానికి పనికొచ్చే పనులు. సమాజానికి పనికొచ్చేటియా మైపాల్ యాదవ్ పనికొచ్చేటియా? మైపాల్ యాదవ్ అంటే నాకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడుతుంది మీరు చేసేది చెప్పండి. ఏది ఉపయోగపడలేదు. ఏం ఉపయోగపడుతుంది చెప్పండి. నేను ఏది మిస్టేక్ చేసి వ్యక్తిగత లాభం కోసం చేస్తారా, మీరు సమాజ శ్రేయస్ కోసం చేస్తారా? రెండు ఉంటాయి కదా. రెండు ఉంటాయి. మనం బతకాలి, సమాజం మంచిగా ఉండాలి. మంచిగా ఒప్పుకున్నావు. దీంట్లో చాలా నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. వ్యక్తిగత లాభం మనం ఒప్పుకున్నారు కదా. లాభం అంటే మనం సర్వైవల్ కావాలి కదా. సర్వైవల్ కోసం అయితే ఓకే, కానీ ఎక్స్ట్రీమ్ అయితే అది. నేను అదే చెప్తున్నా. నువ్వు ఏదన్నా నువ్వు అడగాలనుకుంటే, నేను ఎక్కడన్నా కోట్లు సంపాదించింది, ఎక్కడన్నా దాచుకున్నది, లేదంటే ఎవరైనా బ్లాక్మెయిల్ చేసింది, ఎక్కడన్నా కబ్జా చేసింది అక్రమంగా, ఇప్పుడు న్యాయంగా అయితే డబ్బు సంపాదించుకోవచ్చా? న్యాయంగా సంపాదించుకోవచ్చు, అంతే కదా. నేను న్యాయబద్ధంగా ఉన్నావు అంటున్నావు. ఓకే, అక్రమ సంపాదన లేదు. రైట్. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటే తిరిగారు? నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి. సరే, ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు? బీఆర్ఎస్ ఓడించాలి, కేసీరావును ఓడించాలి. కేసీరావు, కేటీరావు, కవితారావు, హరీష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు అని ఒక స్లోగాన్ తీసుకొని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి ఇలా నెట్టి పరిస్థితులలో ఓడించాలని చెప్పేసి అవ్వాల కాళ్ళు మొక్కినాం, డప్పు కొట్టినాం. డప్పు కూడా ఉంది కదా. అట్లా ఎంత చేయను అంత ప్రాణాలకు తెగించి కొట్టలేనాం. ఎక్కడ ఈ పార్టీ కొట్టండి అని నేను చెప్పలే. కొన్ని వేలాది పాంప్లెంట్లు కొట్టించినాం. కానీ ఒకటి ఏం చెప్పినామంటే, ఓట్లు చీల్చకండి, గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి కానీ పార్టీ కానీ మీ నియోజకవర్గంలో చర్చించుకొని వేయండి, కానీ ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వేయండి అని మాత్రమే చెప్పినాం. ఓకే, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మైపాల్ యాదవ్ పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా అని అంటే మైపాల్ యాదవ్ ఏం చెప్తాడు? అంతంత మాత్రంగానే ఉందని చెప్తాడు. దానికి ఒప్పుకుంటురా? ఒప్పుకుంటున్నాను. నిజంగానే గ్రేట్. నువ్వు నిజంగా గంతగానం పనిచేసి గన్నిగాన డబ్బులు తీసుకొని కూడా తప్పుగానే ఉందని అంటున్నారు. గన్నిగాన డబ్బులు అంటే ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు ఇచ్చినోడు ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి తూరుకుంటాడా? ఒక టర్మ్ మాట్లాడుకున్నట్టున్నా, ఒక 2 నెలలు పనిచేస్తానా అక్కడ దాకానే మన ప్యాకేజ్, దాని తర్వాత ఇక వట్టిదే అని మాట్లాడుకున్నావు కావచ్చు. అంత ఇస్తున్నారు అంటూ? అంత తీసుకున్నావు అని అంటున్నా. ఎంత అంటే నాకేం తెలుసు లెక్కలు, నువ్వు చెప్పి తీసుకుంటావా? సరే, ఒక పని చేయి, నాది SBI అకౌంట్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. నీ SBI అకౌంట్లు ఎందుకు వేసుకుంటావు? 10 మంది ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో ఇస్తావు కావచ్చు, చుట్టాల అకౌంట్లో ఇస్తావు కావచ్చు, మీ దూరపోల అకౌంట్లో ఇస్తావు కావచ్చు, ఏదో నీ SBI అకౌంట్. నువ్వు డాక్టరేట్ నువ్వు గట్లా మాట్లాడితే అకౌంట్లో ఎవరి అకౌంట్లో పడితే ఎన్ని పడితే అన్ని ఎట్లా ఇస్తారు క్రాంతి డబ్బులు? సరే, నాకు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చారు అంటున్నావు? ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పరాదు. నేను తీసుకుంటే కదా. తీసుకోలే. నేను రేవంత్ రెడ్డి దగ్గర అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు అటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో చూసుకుంటే మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ని ఇంటర్వ్యూ చేసిరా మీరు? కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే ఎవరైనా చేసిరా కాంగ్రెస్ వాళ్ళను? చేసినో లేదు, గుర్తులేదు. చేయలేదు. చేసినో లేదు. ఎందుకు? ఇక ఎందుకంటే వీళ్ళు ఇయ్యలే, వాళ్ళు ఇచ్చిరా, అలా చేసిరా, అంతేనా? అట్లా కాదు, వాళ్ళు అడగలేదు, వాళ్ళు చేయలేదు. నేను ఇప్పుడు ఎవరైతే అడిగిర్రు వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ. అవునన్నా, ఇంటర్వ్యూ చేయకూడదు అసలు, చేయకూడదు. ఇంటర్వ్యూ చేసిన నేను అట్లా అంటలేను కానీ అయితే బయట టాక్ నడుస్తా ఉంది. మైపాల్ యాదవ్ మొత్తం ఫండింగ్ చేసింది బీజేపీ పార్టీ అని చెప్పేసి. బీజేపీ దేనికి ఫండింగ్ చేశారు? మీ ఛానల్కి. అదే ఎంత చేశారు అంటే నీకు తెలవాలని, వాళ్ళకి తెలవాలి, నాకేం తెలుసు. మరి అన్నోడు నా దగ్గరకు వచ్చి అడిగితే చెప్తా. ఎందుకు ఇప్పుడు
ఏది పెడితే ఇప్పుడు ఎవరి లైఫ్ అయినా ఫండింగ్ వస్తే మారిపోతుంది. మారింది లైఫ్. ఏం మారింది? చాలా మారింది. ఏం మారి చెప్పు. ఏం మారింది? ఎందుకు మంచి ఆఫీస్ సెటప్. ఆఫీసు నేను ఎంపీ ఎలక్షన్ తర్వాత తీసుకుంది కాదు, అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే తీసుకున్నారు అక్కడ కాదు. నేను అడిగే ప్రశ్నను నవ్వి దాన్ని తోచిపుచ్చి చిన్నతనం చేయకన్నా నేను సీరియస్గా అడుగుతా ఉన్నా. కాదు, నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు కూడా 18,000 దాకా 17,000-18,000కు ఒక ఆఫీసు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ ఉంటుండే. దాంట్లో కరెంట్ బిల్ అది అంటే 22,000-23,000 వచ్చేది. ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నాం? ఇది 27,000, ఒక 4-5,000 ఎక్కువ అవుతుంది, అంతే కదా. 4-5,000లోనే పెద్ద మార్పు ఏం లేదు, కాకపోతే కొంచెం చూడడానికి లుక్ ఉంటుంది, కొంత కష్టమైనా సరే అని మనం ఒక 27,000కు ఆఫీస్ రెంట్ తీసుకున్నాం. దీంట్లో పెద్ద పెను మార్పులు ఏమి నా కెమెరాలు చూడు, నీకు కావాలంటే మధ్యలో కూడా తెప్పించుకో. కెనాన్ 200 డబ్బులు బాగుంటే ఎవరైనా క్రాంతి ఏం చేస్తారంటే పెద్ద సరే కొందరు అప్పు చేసి కూడా కొంటారు, అది వేరే విషయం. కానీ డబ్బున్నోడైతే పక్క మంచి కెమెరాలే కొంటాడు. సరే ఎట్లన్నా కొను ఏమన్నా చేయి, కానీ నీ పైన ఉన్న అభాండం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఏమో కాంగ్రెస్ వాళ్ళ కాడ, ఈ ఎంపీ ఎలక్షన్లు ఏమో బీజేపీ కాడ తీసుకున్నావు అని అన్న ఆరోపణలు నడుస్తూ ఉంది. నేను అదే చెప్తున్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం గతంలో అడిగినప్పుడు ఆ ముసలి తాత గురించి కూడా మనం క్యాంపస్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. మనము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది, ఇచ్చినోడు ఊరుకోడు. ఇంకొకటి నేను ఏదైనా మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే చెప్పాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది పక్కన పెట్టి ఇచ్చినోడు ఊరుకుంటాడా? నేను ఏది పడితే అది మాట్లాడితే ఫోన్ చేయడా ఆ ఇంటర్వ్యూ తర్వాత రేపటి నుంచి మాట్లాడకన్నా కనీసం మాట వరుసగా అంటారు కదా, అట్లాంటిది ఏమైనా ఉందా నా మీద? నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదు. నాకు ఇచ్చిర్రు, డబ్బులు ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఇచ్చిర్రు. చాలామంది గూగుల్ పే చేసిర్రు, ఫోన్పే చేసిర్రు, తెగించి కోట్లాడుతున్న ఆర్థిక మద్దతు ఇవ్వండి అని నేను బాజాబ్తా అడిగినా, బరాబర్ అడిగినా. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, న్యూట్రల్. డైరెక్ట్ ఒక పార్టీ నాయకుని దగ్గర మీరు ఎక్కడ తీసుకోలేదు? ఏ పార్టీ నాయకుడు? ఏ పార్టీ నాయకుని దగ్గర? ఏ పార్టీ నాయకుడు అంటే చెప్పాలి కదా విషయం. భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నారా లేదా?